హలో అండి, ప్రోటీన్లు అధికంగా ఉండే గోరుచిక్కుడుతో ఇంట్లోనే సింపుల్గా కర్రీ చేశానండి. దీనిలో పిండి పదార్థాలు, పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా కొన్ని గోరుచిక్కుడులను అయితే తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. తర్వాత దీనిలోకి 2 టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. గోరుచిక్కుడు తొందరగా ఉడకదండి, అదే కుక్కర్ లో వేసామంటే తొందరగా ఉడికిపోతుంది కదా అని కుక్కర్ తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దీనిని నేను తురుముకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి మగ్గటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మగ్గిందో లేదో తెలిసిపోతుందండి. దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మొత్తం అన్ని కలిసేలా కలుపుకొని మగ్గించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా మెత్తగా మగ్గిపోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా 1 స్పూను ధనియాల పొడి వేసాను, టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అదే విధంగా కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కుక్కర్ లో కదండి, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం ఇలా కనిపించినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 కన్నా ఎక్కువ వచ్చినా గానీ బాగా మెత్తగా అయిపోతుందండి కర్రీ. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశానండి. కొంచెం నీరుంది. ఈ నీరంతా కూడా ఎగిరిపోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఈ గోరుచిక్కుడులో విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, విటమిన్ సి, విటమిన్ కే వంటి చాలా విటమిన్స్ ఉన్నాయండి. హెల్త్ చాలా మంచిది. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉన్నాయండి. ఈ గోరుచిక్కుడులో కాల్షియం, ఫాస్ఫరస్ కలిగి ఉండటం వల్ల ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తాయంటండి. అంతేకాకుండా గోరుచిక్కుళ్ళు రక్తపోటును అదుపులో ఉంచుతాయండి. కొన్ని కాయగూరలు అయితే హెల్త్ కి మంచిది కాదన్నా మనం ఇష్టంగా తినేస్తాం. హెల్త్ కి చాలా మంచిది అన్నవేమో చాలా దూరంగా పెడతాం. మీరే కాదండి, నేను కూడా అంతే. కానీ ఇప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. హెల్త్ కి చాలా మంచివి అన్నవి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకుని తినేయొచ్చండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.